హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ సిరీస్లో మనం సెకండ్ వీడియో ఇది వచ్చేసరికి మనం సెకండ్ వీడియో అనుకోవచ్చు. లాస్ట్ వచ్చేసరికి మనం ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. ఓకే, స్టాక్ మార్కెట్ ఇంట్రడక్షన్ అంటే బేసిక్స్. ఓకే, మనం లాస్ట్లో ఏమేమి డిస్కస్ చేసామో చూద్దాం అండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మనం స్టార్ట్ చేసేది ఏంది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, ఈ బేసిక్స్లో మనం ఏమేమి నేర్చుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా అయింది. ఓకే, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా అయింది, ఇది నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మీకు ఏంది స్వింగ్ ట్రేడ్ కావచ్చు, స్కాల్పింగ్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసాం, ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడాం. అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎలా జరుగుతుంది, మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇయర్లీ ఎంత పెరుగుతుంది ఏంది అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ మార్కెట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఇది ఏంటంటే సెక్యూరిటీ మార్కెట్స్ అంటే ఏంది, మన ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఏంటంటే సెక్యూరిటీ మార్కెట్స్లో ప్రైమరీ ఒకటి ఉంది, సెకండరీ ఒకటి ఉంది. ప్రైమరీలో మనకి ఏంది ఐపీఓసి వస్తాయి. ఇంకో సెకండరీ వచ్చేసరికి మీకు ఏంది స్టాక్ మార్కెట్ని సెకండరీ మార్కెట్ అంటారు. ఓకే, స్టాక్స్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్ అంటే ఏంది, ఐపీఓ అంటే ఏంది, ఐపీఓని ఎలా లాంచ్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే మనం ఏంది వీటిల్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండైసెస్, స్టాక్ ఇండైసెస్ గురించి మాట్లాడాం. ఓకే, ఇండైసెస్ అంటే ఏంది, దీంట్లో వచ్చేసరికి ఎన్ఎస్సి బిఎస్సి గురించి మాట్లాడాం. అంటే ఏంటంటే ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, ఎన్ఎస్సిలో ఎన్ని స్టాక్స్ ఉంటాయి, బిఎస్సిలో ఎన్ని స్టాక్స్ ఉంటాయి, అసలు ఈ ఎన్ఎస్సి బిఎస్సి అసలు ఎందుకు రిప్రజెంట్ చేస్తారు, వీటన్నిటి గురించి మాట్లాడాం. దీని తర్వాత వచ్చేసరికి ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఓవర్వ్యూ. ఓకే, మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఓవర్వ్యూ అనేది మాట్లాడాం. ఓకే, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఓవర్వ్యూ గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడాం. ఓకే, మార్కెట్ పార్టిసిపెంట్స్. ఓకే, దీనిలో వచ్చేసరికి మనం ఏంది సెబీ వీటి గురించి మాట్లాడాం. సెబీ అనేది సెబీ రెగ్యులేటరీ ఎవరెవరిని ఏంది ఫోకస్లో ఉంచిద్ది, లేకపోతే మనం మనీ పోతే ఏం జరిగింది, లేకపోతే స్టాక్స్ క్లోజ్ అయితే ఏం జరిగింది, వీటన్నిటి గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ పార్టిసిపెంట్స్. ఓకే, మన ఇండియన్ మార్కెట్లో ఎవరెవరు ట్రేడ్ చేస్తూ ఉంటారు, హెచ్ఎన్ఐ అంటే ఏంది, రిటైల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఓకే, దీని తర్వాత వచ్చేసరికి ఇంపార్టెంట్ వెబ్సైట్స్. ఓకే, మనం ఏంది స్టాక్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే మనకి ఏంది ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి జస్ట్ ఏంటంటే బేసిక్గా చెప్పాను. ఆల్రెడీ మనం ఏంది ఒక వీడియో అనేది ఇది చేసాం, అది ఆల్రెడీ మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో ఐకార్డ్లో మెన్షన్ చేశాను. ఈ వీడియో వచ్చేసరికి మీకు ఒకవేళ ఈ వీడియో ఇంకా మీకు ఏంది చూడలేకపోతే, ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఎలా వాడాలి ఏం తెలియకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం మాట్లాడాం, కీవర్డ్స్ గురించి మాట్లాడాం. కీవర్డ్స్లో మీకు ఏంటంటే అప్పర్ సర్క్యూట్ కావచ్చు, లోవర్ సర్క్యూట్ కావచ్చు, బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్, ప్రమోటరు, వీటన్నిటి గురించి మాట్లాడాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీకు ఏంది జస్ట్ బేసిక్స్. ఓకే, అంటే ఏంటంటే మీరు ఒకవేళ ట్రేడింగ్కి రావాలనుకున్నారు అనుకోండి, ట్రేడింగ్కి రావాలంటే మీకు ఏంటంటే ఈ బేసిక్స్ అన్నీ క్లియర్ అయిపోతే మీరు ఏంది నెక్స్ట్ పార్ట్లోకి ఈజీగా వెళ్ళగలరు. ఓకే, అంటే ఏంటంటే ఇవన్నీ మీకు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మీకు ఏంటంటే ట్రేడింగ్ చేయడానికి చాలా సింపుల్గా ఉండిద్ది. ఓకే, ఆ బేసిక్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఏంటంటే అసలైన స్టాక్ మార్కెట్లోకి వెళ్తున్నాం. ఓకే, అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. ఆ బేసిక్స్ అన్నీ మీకు వస్తే ఓకే, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇంకోసారి వెళ్ళి చూడండి. ఓకే, అది చూస్తేనే మీకు ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక సిరీస్ టైప్లో ఉంటుంది. మీరు ఏంటంటే ఫస్ట్ వీడియో మిస్ అయితే సెకండ్ వీడియో చూసినా మీకు ఉపయోగం ఉండదు. ఓకే, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఇలాగ మీకు ఏంటంటే ఆర్డర్ ఫామ్లో చూస్తారండి. మీకు ఏంటంటే ఈజీగా మీకు ఈ సిరీస్ అయిపోయేసరికి మీకు ఏంటంటే ఈజీగా స్టాక్ మార్కెట్ అంటే ఏంది అని మొత్తం క్లియర్గా అనేది మీకు వచ్చింది. ఓకే, మీరు ఓవరాల్గా ఎలా ట్రేడ్ చేయగలరు, మీకు ఇన్వెస్ట్మెంట్ కరెక్టా లేకపోతే ట్రేడింగ్ కరెక్టా, ఇవన్నీ ఏంటంటే మీకు తెలిసింది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి వచ్చేసరికి మినిమం ఒక 50 లైక్స్ టార్గెట్ అనేది పెడుతున్నాను. ఓకే, ఒకవేళ 50 లైక్స్ వస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ వీడియో ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏందో చూసాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అసలు ప్రాఫిటబుల్ ట్రేడర్ కావచ్చు, లేకపోతే ప్రాఫిటబుల్ ఇన్వెస్టర్ కావచ్చు. ఓకే, ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిటబుల్ ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే మీకు రోడ్ మ్యాప్ అనేది తెలియాలి. ఓకే, ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఏం నేర్చుకోవాలి, మీరు ఎలా చేయాలి ఏంది, ఇదంతా ఏంటంటే మీకు ఒక రోడ్ మ్యాప్ అనేది కావాలి. ఓకే,
అదే రోడ్ మ్యాప్ వచ్చేసరికి ఇది. ఓకే, మీకు ఏంటంటే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్ అవ్వాలంటే మీకు ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక 6 స్టేజ్లో మీకు ఏంటంటే కవర్ చేశాను. ఓకే, ఈ 6 స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మీకు రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు లేకపోతే తెలియకపోవచ్చు. మీకు ఏంటంటే బేసిక్గా సింపుల్గా ఏంటంటే స్టార్టింగ్లో బేసిక్గా ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తర్వాత డీప్గా వెళ్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి స్టేజ్ 1 వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి తెలియదు. అందరూ ఏంటంటే డైరెక్ట్ అయింది వచ్చేసి ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఏంటంటే ఫస్ట్ మీకు ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది రావాలి. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు. ట్రేడ్ తీసుకుంటుంటే నేను దాంట్లో ఎంత లాస్ తీసుకోవాలి, ఓకే, అదంతా నాకు ముందే తెలిసి ఉండాలి. అప్పుడే నేను ఏంది ప్రాఫిటబుల్గా అవ్వచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంది చాలామంది ఏంది 1:1 ట్రేడ్ అంటారు, 1:2 ట్రేడ్ అంటారు. ఇవన్నీ ఏంది అర్థం కావు. ఓకే, 1:1 అంటే ఏంది, 1:2 అంటే ఏంది తెలీదు. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఏంటంటే ఒక ట్రేడ్ తీసుకుంటే మీరు ఎంత రిస్క్ తీసుకోవాలి ఆ ట్రేడ్కి. సేమ్ మనం బిజినెస్ అయినా అంతే. సపోజ్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, మనం ఆ బిజినెస్లో ఎంత లాస్ తీసుకోవాలో మనకు తెలిస్తే ఆ బిజినెస్ అనేది మనం ఈజీగా చేయగలం. ఒకవేళ మనకేంది మనం ఆ బిజినెస్లో ఎంత లాస్ తీసుకోవాలో తెలియకపోయింది అనుకోండి, మీకు ఏంటంటే లాసులు వస్తూనే ఉండిద్ది. మీరు ఎప్పటికీ ప్రాఫిట్లోకి రాలేరు. మీకు ఎక్కడ లాస్ అవుతుందో తెలియాలి, లేకపోతే ఏం జరుగుతుందో ఆ బిజినెస్లో మొత్తం మీకు ఒక ఐడియా ఉంటే అప్పుడు మీరు ఏంటంటే ప్రాఫిట్లోకి రాగలరు. లేకపోతే ఏంటంటే మీరు అసలు చేయలేరు. ఓకే, అది ఫస్ట్ మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత వచ్చేసరికి మనీ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనీ మేనేజ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్లో మీరు ఒక ట్రేడ్ తీసుకుంటే ఎంత రిస్క్ తీసుకోవాలో మీకు తెలిసిద్ది. అదే మనీ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి మీ దగ్గర ఒకవేళ ఒక 1 lakh ఉందనుకోండి, దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయాలి. అంటే ఏంటంటే సపోజ్ నేను ఏంది డైరెక్ట్గా 1 lakh ఇన్వెస్ట్ చేసేయాలా, లేదా 1 lakh పెట్టి నేను ట్రేడ్ చేయాలా, ఇవన్నీ ఏంటంటే మీకు ఈ మనీ మేనేజ్మెంట్లో తెలిసిద్ది. అంటే ఏంటంటే నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది, సో ఇంత క్యాపిటల్తో నేను ఇంతే ట్రేడ్ చేయగలను. ఓకే, నేను ఇంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి సపోజ్ ఏంటంటే నేను ఒక 100 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. ఒక 100 రూపీస్తో నేను ట్రేడ్ చేయాలనుకుంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి 20 రూపీస్ ఉంది అనుకోండి, నా లాస్ ఎంత ఉంది. ఓకే, నేను 100 రూపీస్లో ఎన్ని ట్రేడ్ చేయగలను. ఇవన్నీ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ స్టేజ్ వచ్చేసరికి లర్నింగ్. ఓకే, ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ లర్నింగ్. ఓకే, అంటే ఏంటంటే డైరెక్ట్గా అందరూ ఏంటంటే నేను డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక స్టాక్స్ అడ్వైజ్ ఇస్తారు, లేకపోతే నేను చేసేద్దాం అనుకుంటాను. కానీ మీకు ఏంటంటే ఇది రావాలి, ఫస్ట్ లర్నింగ్ అనేది రావాలి. అంటే ఏంటంటే లర్నింగ్ అందరికి వచ్చు. ఓకే, మళ్ళీ లర్నింగ్ రాదని కాదు, అందరూ ఏంటంటే బేసిక్గా నేర్చుకుంటారు. ఏది ప్రైస్ యాక్షన్ కావచ్చు, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనుకోవచ్చు, లేకపోతే ఏది ఇంకా కొత్త పేర్లు పెడతా ఉంటారు. ఓకే, లేకపోతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనవచ్చు, లేకపోతే ఇలా ఏంటంటే కొత్త పేర్లు పెడతారు. ఓకే, మీరు లర్నింగ్ నేర్చుకుంటే సరిపోదు. మీకు మనీ మేనేజ్మెంట్ తెలియాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి. దాని తర్వాత ఈ లర్నింగ్ అనేది ఉపయోగపడుద్ది. ఒకవేళ ఈ రెండు లేవనుకోండి, మీకు ఈ లర్నింగ్ ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు అందరూ లర్న్ చేసుకుంటారు. ఇప్పుడు మీకేంది స్టాక్ మార్కెట్లో ఒక 10 లక్షల మంది చేస్తుంటే 10 లక్షల మంది లర్నింగ్ వచ్చినా ఏంది ప్రాఫిట్లోకి రారు. ఓకే, ఒకవేళ నేను చేసేది మీరు కాపీ చేసినా మీరు ప్రాఫిట్లోకి రాలేరు. ఎందుకంటే నా సైకాలజీ వేరే రకం ఉంటుంది, మీ సైకాలజీ వేరే రకం ఉంటుంది. నేను ఎంత లాస్కి తీసుకోగలనో నాకు తెలుసు. ఓకే, ఎందుకంటే నా దగ్గర ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ అనేది ఉండిద్ది కాబట్టి నేను ఎంత లాస్ తీసుకుంటాను, లేకపోతే ఎంత ప్రాఫిట్ వస్తే నేను ఏంది హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను ఎప్పుడు ఎగ్జిట్ అవుతాను, ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసింది. సో ఇదేంటంటే మీకు థర్డ్ స్టేజ్లో మీకు ఏంది లర్నింగ్ అనేది వచ్చింది. అంటే ఏంది మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇవన్నీ మీకు ఏంటంటే లర్నింగ్ అని వచ్చేసరికి థర్డ్ స్టేజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి లాసెస్. అంటే ఏంటంటే ఈ లాసెస్లో కూడా మీకేంది సపోజ్ మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు, మీకు ఏంది స్టాప్ లాసెస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ మీకు ఏంటంటే ఫోర్త్ స్టేజ్లో మీకు తెలిసింది. అంటే ఏంటంటే మీరు లర్నింగ్ నేర్చుకున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, మనీ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. ఈ 3 నేర్చుకున్న తర్వాత మీరు ఫోర్త్ స్టేజ్లో ఏంది లాసెస్ అనేవి నేర్చుకుంటారు. అంటే ఏంటంటే నేను ఎంత లాస్ తీసుకోవాలి, ఓకే, నాకు లాస్ వచ్చినప్పుడు నేనేం చేయాలి, లేదా స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంది, ఇవన్నీ ఏంటంటే ఫోర్త్ స్టేజ్లో నేర్చుకుంటారు. ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి మీరు ఏంది స్లోగా గ్రోత్ అవుతారు. అంటే ఏంటంటే ఈ 4 స్టేజెస్ వచ్చేసినాయి అనుకోండి. ఓకే, ఈ 4 స్టేజెస్ వస్తే మీకు ఏంటంటే ఫిఫ్త్ స్టేజ్ స్లోగా గ్రోత్ అవుతారు. అప్పుడు మీరు ఏంటంటే ఈ గ్రోత్లో వచ్చేసరికి మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, మీరు ఎలా ట్రేడ్ చేయాలి, లేకపోతే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీరు ఎంత రిటర్న్ తీసుకుంటున్నారు, ఇదంతా ఏంటంటే మీకు ఫిఫ్త్ స్టేజ్లో మీరు క్లియర్ అయిపోద్ది. ఓకే, అప్పుడు మీకు ఏంటంటే ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ అనేది మీకు ఫిఫ్త్ స్టేజ్లో వచ్చేసిద్ది.
ఓకే, నేను ఈరోజు ఇంత పెట్టి ట్రేడ్ చేస్తాను, నాకు ఈ రోజు అయితే బాగుండిద్ది. లేకపోతే సపోజ్ నేను 1 lakh ఉంటే నేను 50,000తో ట్రేడ్ చేస్తాను, 50,000 బఫర్గా ఉంచుకుంటాను. ఇలాగ మీకు ఏంటంటే ఈ గ్రోత్ అనేది మీకు స్లోగా మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. 5th స్టేజ్కి 6th వచ్చేసరికి అప్పుడు మీరు ప్రాఫిటబుల్గా మారుతారు. అంటే మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో మనీ ఏం చేయాలంటే మీరు ఈ 5 స్టేజెస్ దాటి వస్తేనే మీరు ప్రాఫిటబుల్గా మారుతారు. అప్పుడు వరకు మీరు జస్ట్ ఇప్పుడు సపోజ్ మీకు ఈరోజు మీకు ఒక 50,000 వచ్చినాయి. ఓకే, ఒక 2 రోజులు మీకు ఆ 50,000 ₹1,00,000 పోగొట్టుకుంటారు. సో మీకు ఇవన్నీ అనేది తెలియాలి. ఓకే, ఈ 6 స్టేజెస్ క్లియర్ అయిన తర్వాతే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారగలరు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఇదంతా మీకు క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అసలైన మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ కదా. రిస్క్ మేనేజ్మెంట్ కన్నా ముందు మనం ఒక ట్రేడ్ ప్లాన్ అనేది చూద్దాం. ఓకే, అసలు ఈ ట్రేడ్ ప్లాన్ అంటే ఏంది, అసలు ఈ ట్రేడ్ ప్లాన్ ఎందుకు ఇంపార్టెంట్. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనం ట్రేడ్ ప్లాన్ గురించి చూద్దాం. అసలు ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటంటే మీ ఓన్గా మీకు అనేది ఒక ప్లాన్ అనేది ఉండాలి ట్రేడ్ చేసే ముందు. సపోజ్ ఇప్పుడు నేను ఈరోజు ట్రేడ్ చేస్తాను అనుకుంటున్నాను, నా ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను ట్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడు మార్కెట్ మనకి ఎప్పుడు ఓపెన్ అయింది, 9:15కి ఓపెన్ అయింది. నేను ముందే మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే నా ట్రేడ్ ప్లాన్ అనేది డిసైడ్ ఉంటాను. ఓకే, అది ఎలా డిసైడ్ చేసుకుంటాను అది కూడా మీకు ఈ వీడియోస్ అయిపోయేసరికి మీకు క్లియర్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, నేను 8:30 కావచ్చు లేకపోతే 8:45 నుంచి నేను నా ట్రేడ్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి న్యూస్ చూసుకుంటాను, ఇంపార్టెంట్ న్యూస్ ఏముంది. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది. ఓకే, నిన్న అప్ సైడ్ మూవ్ అయిందా లేకపోతే డౌన్ సైడ్ మూవ్ అయిందా అంటే ట్రెండ్ చూసుకుంటాను. ఓకే, మార్కెట్ ఎలా మూవ్ అయింది, సో దాన్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాను. దాని తర్వాత నేను ఎలా ట్రేడ్ చేయాలి, ఈరోజు నిన్న దాన్ని బట్టి మనం ఈరోజు ఎలా ట్రేడ్ చేయాలి, ఇదంతా నేను ఒక ట్రేడ్ ప్లాన్ అనేది నోట్ చేసుకుంటాను. దాని తర్వాతే నేను ట్రేడ్ అనేది చేస్తాను. ఒకవేళ నాకు ఈ ట్రేడ్ ప్లాన్ అనేది లేదనుకోండి, నేను అసలు ఈరోజు ట్రేడ్ చేయను అలాగా. ఓకే, సో మీకు కూడా ఈ ట్రేడ్ ప్లాన్లో వచ్చేసరికి మీకు బేసిక్గా 2 రూల్స్ ఉంటాయి. ఓకే, మీకు బేసిక్గా 2 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ డోంట్ ట్రేడ్ యూ కాంట్ విన్. అంటే మీరు అసలు ట్రేడే చేయలేదనుకోండి, మీరు అసలు విన్ అవ్వలేరు. అంటే చాలామంది ఏమంటారు, వాళ్ళు నేను ట్రేడ్ చేస్తే నాకు లాస్ వచ్చిద్దాం అనుకుంటే మీకు లాస్ రానండి ప్రాఫిట్ రానండి, అసలు మీరు ట్రేడ్ చేయకపోతే మీకు అసలు మీరు విన్ అవ్వలేరు, అంటే మీరు ప్రాఫిట్లోకి రాలేరు. అది ఫస్ట్ రూల్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ లూజ్ ఆల్ యువర్ మనీ యూ కాంట్ ట్రేడ్. రెండు సేమే. ఫస్ట్ వచ్చేసరికి మీరు అసలు ట్రేడ్ చేయలేదు అనుకోండి, మీరు అసలు ప్రాఫిట్లోకి రాలేరు. సెకండ్ వచ్చేసరికి మీరు ఉన్న మనీ మొత్తం పోగొట్టుకున్నా మీరు అసలు ట్రేడ్ చేయలేరు. రెండు ఒకటి. అంటే ఇప్పుడు ఈ సెకండ్ది వచ్చేసరికి ఇది ఎక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది అంటే ఓవర్ ట్రేడింగ్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒకే రోజు మొత్తం మనీ పోగొట్టుకున్నారు అనుకోండి, మీరు అసలు రేపు ట్రేడ్ చేయడానికి మీకు మనీ ఉండవు. ఓకే, అది ఫస్ట్ వచ్చేసరికి మీరు అసలు ట్రేడ్ చేయలేదు అనుకోండి, మీకు అసలు మీరు విన్ అవ్వలేరు ట్రేడింగ్లో. ఓకే, మీకు ఈ 2 బేసిక్ రూల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ డోంట్ ట్రేడ్ యూ కాంట్ విన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ లూజ్ ఆల్ యువర్ మనీ యూ కాంట్ ట్రేడ్. ఓకే, సో ఈ 2 రూల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్లాన్ ది ట్రేడ్. ఓకే, ఫస్ట్ బేసిక్ వచ్చేసరికి ఫస్ట్ మీరు ఒక ట్రేడ్ అనేది చేయాలనుకుంటే ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్కి రాగాలని ఒకవేళ ఈరోజు ట్రేడ్ చేయాలనుకోండి, ఈరోజు ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈరోజు ప్లాన్ చేసుకోండి. ఓకే, నేను ట్రేడ్ అనేది ఎలా చేయాలి ఏంటి, ఓకే మార్కెట్ నిన్న ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే మీరు ఫస్ట్ మీరు ఒక ఐడియా అనేది తెచ్చుకోండి. ఓకే, ఐడియా తెచ్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్ అనేది వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక ట్రేడ్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాలోయింగ్ ది ట్రెండ్. అంటే ట్రెండ్ అనేది ఫాలో అవ్వండి. అంటే ట్రెండ్ అనేది ఫాలో అవ్వండి. నిన్న మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, సపోజ్ నిన్న బాగా సెల్లింగ్ జరిగింది అనుకోండి, ఈరోజు అక్కడ నుంచి సెల్లింగ్ జరగవచ్చా లేకపోతే బయింగ్ జరగవచ్చు. అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ మీరు నోట్ చేసుకోండి. అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ మీకు మార్క్ చేసుకోండి. ఓకే, అంటే ఆ ట్రెండ్ బట్టి మీరు ఫాలో అవ్వాలి. మీకు ఒకవేళ ట్రెండ్లో ఫాలో అయ్యారనుకోండి, మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి
ట్రేడ్ విత్ అప్రాక్సిమేట్ రిస్క్ టు రివార్డ్ రేషియో. అంటే ఏంటంటే మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది తెలియాలి. సపోజ్ ఈ రోజు నేను ట్రేడ్ చేస్తా అంటే నాకేంది, ఒకవేళ ఈ రోజు నేను ఒక 5,000 లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేనేంటంటే ఆ ఎమోషన్తో ఓకే నేను అయింది ఈరోజు నేను ట్రేడ్ చేస్తున్నాను, సో 5,000 నాకు లాసు, ప్రాఫిట్ వచ్చేసరికి ఒక 10,000. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనకు తెలియదు. ఓకే నేను జస్ట్ ఎగ్జామిషన్ చేస్తున్నాను. ఓకే వాళ్ళు నేను ఒక 5,000 లాస్ అవుతాను, నేను మినిమం ఒక 10,000 ప్రాఫిట్ తీసుకుంటేనే ఈ రోజు నేను ఏంది ఒక 5,000 లాస్ అవ్వడానికి రెడీగా ఉంటాను. అలాగా మీకు ఏంటంటే ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మీకు తెలియాలి. ఓకే ఈ వీడియోస్ మీకు ఇవన్నీ ఏంటంటే మొత్తం కవర్ చేస్తాను. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ఎమోషన్స్. మీకు ఏంటంటే ట్రేడ్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం తెలియాలి. ఓకే ఇది కూడా మీకు ఏంటంటే చెప్తాను. ఓకే ఎలా మీకు ఏంటి ఏమేమి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ట్రేడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏంటంటే మీకు కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ సైజింగ్. అంటే ఏంటంటే మీరు ట్రేడ్ చేయాలంటే మీరేంది మీ పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలి ఏంది ఇదంతా ఏంటంటే మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అప్లై స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అంటే స్టాప్ లాసెస్ లేకపోతే ఇది ప్రాఫిట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో తెలియదు చాలామందికి. చాలామంది ట్రేడ్ తీసుకుంటారు, అదేంది 50% ప్రాఫిట్కి వచ్చింది, తర్వాత ఏంది క్లోజ్ చేసేసరికి మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే ఎంత ప్రాఫిట్ తీసుకోవాలో కూడా తెలియదు చాలామందికి. సో ఈ అయిపోయేసరికి మీకు ఏంది స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ట్రైలింగ్ ఎలా చేయాలి, ఏది ప్రాఫిట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే మీకు ఈ వీడియోలోనే క్లియర్ అయిపోయింది. ఓకే సో మీకు ఏంటంటే ట్రేడ్ ప్లాన్ అనేది అర్థమైపోయింది కదా. ఓకే ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏంటి ఈ ఒక్కొక్కటి మనం ఏంటంటే నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటి ప్లాన్ ది ట్రేడ్, తర్వాత ఫాలోయింగ్ ట్రేడ్, తర్వాత ఏది రిస్క్ టు రివార్డ్ రేషియో ఇలాగా. ఓకే ఫస్ట్ వచ్చేసరికి ప్లాన్ ది ట్రేడ్ అంటే ఏంటంటే సపోజ్ నేనే ఒక ట్రేడ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నేనేంటంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంది అదంతా ఏంటంటే మీకు ఇదిగోండి. ఫస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ఇది చదవండి, దాని తర్వాత మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫస్ట్ వచ్చేసరికి అసలు మీరు ట్రేడ్ అనేది ఎందుకు ప్లాన్ చేయాలి. ఓకే నేను వచ్చేసాను డైరెక్ట్గా 9:15కి ఓపెన్ చేశాను, డైరెక్ట్గా నేను ట్రేడ్ చేస్తాను అనుకోవచ్చు. ఓకే అది కూడా చాలామంది చేసే వాళ్ళు ఉంటారు. ఓకే నేను స్టార్టింగ్లో ఏంటంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 9:15కి వచ్చేసి డైరెక్ట్గా ఏంది 9:15కి ఓపెన్ చేస్తాను, మనకేంది లాస్ అయిపోతాం, లేకపోతే మనీ మొత్తం ఇది పోతాయి, లేకపోతే ఏంటంటే నాకు మనీ ముందే రావాలనుకుని 9:15కి నేను ట్రేడ్ చేసే రోజులు ఉన్నాయి. ఓకే స్టార్టింగ్లో నేను మార్కెట్ ఓపెన్ అవ్వగలను 9:15కి వచ్చేసి డైరెక్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లే చేసామండి. ఓకే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి లాసుల్లో లేకపోతే ఏంటంటే అది రికవరీ చేయడానికి సరిపోయేది, మార్నింగ్ లాస్ మొత్తం రికవరీ చేయడానికి సరిపోయేది. సో అందుకే మనకి ఏంటంటే ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ అనేది ఉండాలి. ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ ట్రేడింగ్ ప్లాన్ ఈజ్ ఏ ట్రేడింగ్ ప్లాన్ ఈజ్ ఏ కంప్రెసివ్ డిసిషన్ మేకింగ్ టూల్స్ ఫర్ ట్రేడింగ్ యాక్టివిటీ. అంటే ఏంటంటే మీకు ట్రేడింగ్ యాక్టివిటీ అనేది తెలియాలంటే ఫస్ట్ మీకు ఏంటి ఫస్ట్ డిసిషన్ మేకింగ్ అనేది మీకు తెలియాలి. ఇట్ హెల్ప్స్ యూ డిసైడ్ వాట్, వెన్ అండ్ హౌ మచ్ టు ట్రేడ్. అంటే ఏంటంటే మీరు ఎప్పుడు ఎంత మనీ పెట్టి మీరు ట్రేడ్ చేయాలి అది మీకు ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది. మీకు ఈ ఐడియా లేదనుకోండి మీరు అసలు ఈరోజు ట్రేడే చేయలేరు. ఓకే ఈ ట్రేడింగ్ ప్లాన్ షుడ్ బి యువర్ ఓన్ పర్సనల్ ట్రేడ్ ప్లాన్. యూ కుడ్ యూస్ సమ్వన్ ఎల్స్ plan as outline, but remember that someone else's attitude towards risk and availability capital could be vastly different from yours. అంటే ఏంటంటే మీ ట్రేడింగ్ ప్లాన్ అనేది మీ సొంతగా ఉండాలి. ఓకే నాకు అసలు తెలియదు అని మీకు డౌట్ రావచ్చు. మీకు తెలియకపోతే మీరు వేరే వాళ్ళ ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది తీసుకోండి, దాన్ని ఒక అవుటర్ లుక్గా తీసుకోండి. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ట్రేడ్ చేశాను అనుకోండి, నేను ట్రేడ్ చేస్తే ఏంది నేను ఎంత రిస్క్ తీసుకుంటాను ఏందో మీకు చెప్పాను అనుకోండి, మీరు యాజ్ ఇట్ ఈస్ దాన్ని కాపీ చేయడం కాదు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు నా దగ్గర ఏంది క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండొచ్చు, ఓకే లేకపోతే మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చు, దాన్ని బట్టి మీ ట్రేడ్ ప్లాన్ అనేది డిస్టర్బెన్స్ అనేది అయింది. సో అందుకని మీ ఓన్ ట్రేడ్ ప్లాన్ అనేది మీకు ఉండాలి. ఓకే సో అప్పుడే మీరు ఏంది ఒక ప్రాఫిట్లో అనేది మీరు రాగలరు. ఓకే ఒక్కొక్కరిది ఇప్పుడు సపోజ్ ఒకరి దగ్గర 10,000 ఉండొచ్చు, ఒకరి దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర 50,000 ఉండొచ్చు. ఒక్కొక్కరి ట్రేడ్ ప్లాన్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉండేది. సో అందుకని ఎవరి ఓన్ ట్రేడ్ ప్లాన్ అనేది వాళ్ళకు ఉండాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వై డు వి నీడ్ ట్రేడింగ్ ప్లాన్. అసలు ట్రేడింగ్ ప్లాన్ ఎందుకు? ఓకే ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి ఈజియర్ ట్రేడింగ్, అంటే మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. సపోజ్ ఇప్పుడు నేను ట్రేడ్ చేసుకోవాలనుకోండి, సపోజ్ నా దగ్గర ఏంటంటే ఒక 1 lakh ఉందనుకుందాం. ఓకే ఒక 1 lakh ఉంటే
నేను దీన్ని బట్టి నేను ఎంత రిస్క్ తీసుకోవాలి లేకపోతే ఏంటంటే నాకు ఓవర్ వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అందుకని అంటే నా ట్రేడ్ అనేది ఈజీ చేసుకోవడానికి నేను ఈ ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి మోర్ ఆబ్జెక్టివ్ డిసిషన్స్. అంటే ఏంటంటే ఆబ్జెక్టివ్ డిసిషన్ అనేవి నేను ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను, నాకు ఎంత రిస్క్ ఎంత తీసుకోవాలో తెలుసు, ఎంత ట్రేడ్ చేయాలో తెలుసు, ఈరోజు మార్కెట్ బాగుండదో తెలుసు. సో దాన్ని బట్టి నేను ఇమీడియట్ డిసిషన్స్ అనేవి తీసుకోగలను. అంటే సపోజ్ ఈరోజు మార్కెట్ న్యూస్ ఉందనుకోండి, సపోజ్ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఆర్బీఐ న్యూస్ కావచ్చు, ఏదో ఒకటి ఉందనుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ ట్రేడ్ ప్లాన్ డిసైడ్ చేసుకున్నా కాబట్టి ఈరోజు న్యూస్ ఉన్నా నేను ఇమీడియట్గా నా డిసిషన్స్ అనేవి చేంజ్ చేసుకోగలను. ఒకవేళ నాకు ఏం తెలియదు అనుకోండి, నేను జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాను. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పింది వెయిట్ చేస్తూ ఉంటాను వాళ్ళు చెప్పే వరకు. సో అలా కాదు, మనకేంటంటే ఇవన్నీ తెలుసు అనుకోండి, నా ట్రేడ్ ప్లాన్ అనేది క్లియర్గా ఉంది. ఈరోజు ఆర్బీఐ న్యూస్ ఉంది, అయితే పాజిటివ్కి వెళ్ళొచ్చు లేకపోతే నెగిటివ్ వెళ్ళొచ్చు. ఒకవేళ పాజిటివ్ ఓకే, ఇన్ని పాయింట్స్ వస్తే పాజిటివ్కి వెళ్ళిద్ది, లేకపోతే ఇన్ని పాయింట్స్ వస్తే నెగిటివ్కి వెళ్ళిద్ది. సో ఇలా నాకు ఒక ప్లాన్ అనేది క్లియర్ ఉంది కాబట్టి నా ఇమీడియట్ డిసిషన్స్ అనేవి ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను కాల్ సైడ్ తీసుకుందాం అనుకుంటా, అంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సడన్గా మార్కెట్ న్యూస్ అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, సెల్లింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఇమీడియట్గా డిసిషన్ అనేది చేంజ్ చేసుకుంటాను, నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. అలాగా అంటే మనం డిసిషన్స్ అని సడన్గా చేంజ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఓకే, బెటర్ ట్రేడింగ్ డిసిప్లిన్. అంటే మీరు ట్రేడింగ్ చేయడానికి ఒకవేళ మీ ప్లాన్ ఉందనుకోండి, మీ ఓన్ ప్లాన్ ఉంటే మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తారు. సపోజ్ ఎవ్రీడే మీరు జనరల్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకే, దీనివల్ల మీ ఎవ్రీడే గ్రోత్ అనేది మీకు తెలిసిద్ది. ఓకే, మీరు ఈరోజు లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా, లేకపోతే మీకు ఏ రోజు బాగా లాస్ వస్తుంది, ఎక్కడ లాస్ వస్తుంది, దేనివల్ల లాస్ వస్తుంది, ఇవన్నీ మీకు ఒక ట్రేడింగ్ జనరల్ అనేది మెయింటైన్ చేస్తే మీకు తెలిసిద్ది. ఒకవేళ మీకు ట్రేడింగ్ జనరల్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మీకు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీడే మీరు మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరిని నోట్ చేసుకోండి. మీకు ఆ ట్రేడింగ్ జనరల్ ఎలా ఉంటుంది ఏందో కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, మీకు ఒక షార్ట్ పెడతాను ఆ ట్రేడింగ్ జనరల్ ఎలా వాడాలి ఏందని. ఓకే, సో అలాగా మీకు ట్రేడింగ్ డిసిప్లిన్ అవ్వడానికి మీకు ఈ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది, ట్రేడింగ్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసరికి మోర్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుద్ది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉందనుకోండి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఓకే ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు మీకు తెలిసిద్ది ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉంటే. ఒకవేళ నా దగ్గర ట్రేడింగ్ ప్లాన్ లేదనుకోండి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, నాకేం తెలియదు. ఓకే, ఎవ్రీడే కొత్తగా చేస్తూ ఉంటాను. అలా కాదు, అంటే మనం పాత మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. సో అది నేర్చుకోవాలంటే మన దగ్గర ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ఆ ట్రేడింగ్ ప్లాన్ ఉండాలంటే మనం ఎవ్రీడే ట్రేడింగ్ జనరల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. దీనివల్ల మనం ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది అవుతాం. ఓకే, అంటే అది ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా అసలు మనం ట్రేడ్ అనేది ఎందుకు ప్లాన్ చేయాలనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ట్రేడింగ్ ప్లాన్ ఎందుకు చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. అసలు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక రోజు ట్రేడ్ చేసేటప్పుడు ఎంత ప్రాఫిట్ కావచ్చు లేకపోతే ఎంత లాస్ ఓకే అవుతారు, ఇవన్నీ తెలిసేదే రిస్క్ మేనేజ్మెంట్ అనవచ్చు సింపుల్గా. అంటే మీకు ఈ రిస్క్ మేనేజ్మెంట్ నేను మొత్తం 4 టైప్స్లో డివైడ్ చేశాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి బిగ్ ప్రాఫిట్. అంటే మీకు బాగా ప్రాఫిట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ లాస్. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ లాస్. మొత్తం మనకి ఈ రిస్క్ మేనేజ్మెంట్లో 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, అందరు ఈ బిగ్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఎండ్ అయ్యేది ఈ బిగ్ లాస్లో ఎండ్ అవుతారు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 1 lakh పెట్టి ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి. ఒక 1 lakh పెట్టి ట్రేడ్ చేస్తుంటే అందరు లక్షగా చేద్దాం అనుకుంటారు. అంటే డబుల్ చేద్దాం అనుకుంటారు. అక్కడ ఏమైందంటే ఈ లక్ష కాస్త -1 lakh వెళ్ళిపోతారు. అంటే ఉన్న లక్ష కూడా బాగొట్టుకుంటారు. సో అందరూ చేసేది ఇది తప్పు. అందరు బిగ్ ప్రాఫిట్స్ కోసం వెళ్తారు, కానీ బిగ్ లాస్లోకి వెళ్ళిపోతారు. సో దీన్ని మనం చేంజ్ చేయడానికే మనం ఇది డిజైన్ చేశాను నేను. ఓకే,
ఇది వచ్చేసరికి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ట్రేడ్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి, నేను ట్రేడ్ చేసేటప్పుడు నేను రెండు తీసుకుంటాను. అయితే ఏంటంటే స్మాల్ లాస్. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు నాకు ఇది బిగ్ లాసెస్ కాకుండా అందరూ ఏంటంటే నాకు అయితే ప్రాఫిట్ రావాలి, లేకపోతే బిగ్ ప్రాఫిట్ రావాలి, లేకపోతే స్మాల్ ప్రాఫిట్ రావాలనుకుంటారు. ఓకే, అందరూ ఏంటంటే ఈ రెండే కావాలనుకుంటారు. కానీ ఏంటంటే లాస్లు ఎవరు వద్దనుకుంటారు. ఇప్పుడు నేనైనా లాస్ అనేది వద్దని అనుకుంటాను, కానీ ఏంటంటే మనకి ఎంతో కొంత లాస్ అవ్వచ్చు. ప్రతిరోజు నేను ట్రేడ్ చేసిన సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. సో నేను ట్రేడ్ చేసేటప్పుడు సక్సెస్ రేషియో ఒకవేళ తక్కువ అయినా నేనేంటంటే ప్రాఫిట్లోకి వచ్చేటట్టు నేను చూసుకోవాలి. సో అది తెలియాలంటే మనకేంది, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలియాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు ఈ బిగ్ లాస్ అంటే ఏంది, బిగ్ ప్రాఫిట్ అంటే ఏంది, స్మాల్ లాస్ ఏంది, స్మాల్ ప్రాఫిట్ అంటే ఏంది చూద్దాం. బిగ్ లాస్ అంటే సపోజ్ మీరు ఏంటంటే ట్రేడ్ చేసేటప్పుడు, ఓకే, మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఉన్న మనీ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక 1 lakh ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక 1 lakh పెట్టి చేస్తున్నారు. 1 lakhకి ఒక 80,000 కావచ్చు, లేకపోతే 90,000 కావచ్చు, లేకపోతే 1 lakh అనేది లాస్ అయ్యేదాన్ని బిగ్ లాస్ అంటారు. అంటే ఏంటంటే మీకు స్టాప్ లాసెస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఏం తెలియవు. సో బిగ్ లాస్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే సపోజ్ మీరు 1 lakh పెట్టి ట్రేడ్ చేస్తున్నారు, 1 lakhకి 1 lakh వచ్చింది, 1 lakhకి 5 lakhs ప్రాఫిట్ వచ్చింది, దాన్ని బిగ్ ప్రాఫిట్ అంటారు. ఇంకోటి వచ్చేసరికి స్మాల్ ప్రాఫిట్ అంటే ఏంది, మీరు 1 lakh పెట్టి చేస్తున్నారు, ఒక 5,000 10,000 వచ్చింది, దాన్ని స్మాల్ ప్రాఫిట్ అనుకోవచ్చు. అలాగే స్మాల్ లాస్ కూడా సేమ్ అంతే, ఒక 5,000 ఒక 10,000 లాస్ అయ్యారు, దాన్ని స్మాల్ లాస్ అనుకుంటారు. అందరు ఏంటంటే ఈ బిగ్ ప్రాఫిట్ స్మాల్ లాస్కి వెళ్దాం అనుకుంటారు, కానీ ఏంటంటే ఎండ్ అయ్యేది ఈ బిగ్ లాస్ నుంచి స్మాల్ ప్రాఫిట్. అంటే ఏంటంటే ఇప్పుడు చాలామందిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, మీకు చాలా ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలామంది ట్రేడ్ చేసేటప్పుడు మీరేంటంటే నెగిటివ్లోకి వెళ్తారు. ఫస్ట్ మీరు ట్రేడ్ తీసుకోవాలని నెగిటివ్లోకి వెళ్తారు. నేను చాలామందిని చూశాను. ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ 20,000 30,000కి వెళ్తారు. ఓకే, నెగిటివ్ 20,000 30,000కి వెళ్తారు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీకు 20,000 30,000 లాస్ అయ్యారు కదా. ఈ 20,000 30,000 లాస్ అయిన తర్వాత వాళ్ళు ఒక 5,000 10,000 ప్రాఫిట్ రాగానే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, మీలో కూడా చాలామంది చేసి ఉంటారు. ఓకే, 20,000 లాస్ చూస్తారు, మళ్ళీ ఒక 5,000 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం 100లో మాట్లాడుకుందాం. సపోజ్ మీరు ఒక 500 లాస్ చూసారు, -500కి వెళ్ళిద్ది. ఓకే, +100కి రాగానే మీరు ఎగ్జిట్ అయిపోతారు. అంటే మీరు ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది మీరు మెయింటైన్ చేయలేదు, అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయలేదు. ఇక్కడ మీరు లాస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ బిగ్ లాస్ తీసుకుంటున్నారు, స్మాల్ ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అంటే అయితే 500 బాగొట్టుకుంటున్నారు, రెడీగా ఉన్నారు 100 రూపాయల లాభం కోసం. సో ఇది అనేది మనం చేయకూడదు. ఓకే, మనం ఎప్పుడు ట్రేడ్ చేసినా మనకి లాసెస్ అనేవి కామన్ అండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి లాసెస్ అనేవి కామన్. ఇప్పుడు నేను ట్రేడ్ చేసేటప్పుడు లాసెస్ వస్తాయి, నాకు లాసెస్ వస్తాయి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్లోనే ఉండాలని రూల్ లేదు. సో ఈ లాస్ వచ్చినప్పుడు మనం ఈ లాస్ అనేది కవర్ చేయడం మనకి తెలియాలి. అంటే స్మాల్ లాస్లో క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సపోజ్ నేను ట్రేడ్ చేసేటప్పుడు నా క్యాపిటల్లో నుంచి ఒక 5% 10% పోతే నేను ఈ రోజు ఇంకా అసలు ట్రేడ్ అనేది చేయను, ఇంకా అక్కడితో ఆపేస్తాను. అంటే స్మాల్ లాసెస్లో నేను క్లోజ్ చేస్తాను. ఒకవేళ వస్తే బిగ్ ప్రాఫిట్. ఇప్పుడు ఈరోజు ట్రేడ్ చేస్తాం, నాకు బిగ్ ప్రాఫిట్ అవ్వాలనుకుంటాను, కానీ ఎవరికి తెలియదు ఎంత ప్రాఫిట్ వచ్చిందో. సో మనం అయితే స్మాల్ లాస్ తీసుకోవాలి, లేకపోతే బిగ్ ప్రాఫిట్ కోసం వెయిట్ చేయాలి. అంటే దీని తర్వాత స్టేజ్లో మీకు వచ్చేది రిస్క్ టు రివార్డ్ రేషియో ఇవి వస్తాయి కదా, వాటిలో మీకు ఇంకా క్లియర్ అయిందంటే ఇది అర్థమైంది. ఓకే, సో మనం ట్రేడ్ చేసేది ఏమేమి చూస్తాం, రిస్క్ మేనేజ్మెంట్. మనం ట్రేడ్ చేసేది ఏమేంటి, మనం ట్రేడ్ చేసేది దేనికోసం, బిగ్ ప్రాఫిట్ స్మాల్ లాస్. ఓకే, అసలు నాకు లాసే రాదు అనేది మూర్ఖత్వం. సో ఎప్పుడు ఎవరు ట్రేడ్ చేసినా బిగ్ ప్రాఫిట్స్ చూడండి, స్మాల్ లాసెస్. ఓకే, సో మీరు ఇలా ట్రేడ్ చేయాలి, అప్పుడే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారుతారు. ఓకే, ఇది రిస్క్ మేనేజ్మెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈ లాసెస్ వరకు బాగానే ఉన్నాయి. సపోజ్ చాలామంది ఇప్పుడు నా మనీ పోయినాయి, నాకు మనీ రికవరీ చేయండి అంటూ ఉంటారు. ఓకే, సపోజ్ నాకు 1 lakh పోయినాయి, లేదా 10 lakhs పోయినాయి, 5 lakhs పోయినాయి అని చాలామంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి. అంటే మీరు మీరు ఎంత లాస్ అవుతూ ఉంటే ఎంత ఎక్కువ రికవరీ చేయాల్సి వచ్చింది. సపోజ్ ఇక్కడ కూడా చూసుకోండి, మీరు ఒక 1 lakhతో చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఈ కొటేషన్ చూసుకోండి,
ది బిగ్గర్ యూ లూజ్ ది మోర్ డిఫికల్టీ టు ఇట్ గెట్ టు రికవరీ ఇన్ ది ఫ్యూచర్. అంటే ఏంటంటే మీరు ఎంత ఎక్కువ లాస్ అయితే మీకు ఫ్యూచర్లో రికవరీ చేయాలంటే అంత ఎక్కువ ఫ్యూచర్లో మీరు ఏంటి డిఫికల్ట్ అయింది రికవరీ చేయాలంటే. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, సపోజ్ ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు ఏంది లాస్ పర్సంటేజ్, ఇది వచ్చేసరికి గెయిన్ పర్సంటేజ్. అంటే ఏంటంటే బ్రేక్ ఈవెన్లోకి రావాలంటే ఓకే ఇది మీరు ఇంత గెయిన్ అవ్వాలి. ఒకవేళ ఇంత లాస్ అయితే సపోజ్ మీరు ఏంటంటే ఒక 10% లాస్ అయ్యారు అనుకోండి, మీరు 11% గెయిన్ అవ్వాలి. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే ఒక 1 lakh పెట్టి ట్రేడ్ చేశాను. అంటే ఏంటంటే 10% లాస్ అయినా అంటే నా దగ్గర 90,000 ఉన్నాయి. ఓకే 90,000 ఉంటే నేనేంది మళ్ళీ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటంటే నేను మళ్ళీ 1 lakh రావాలంటే నేనేంది 10,000 అనేది ఏం చేయాలి. ఓకే ఈ 1% వచ్చేసరికి మీకు ట్యాక్స్ కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే 1%. అంటే ఏంటంటే మీరేంది 11,000 ఏం చేయాల్సి వచ్చింది. ఓకే అప్పుడు మీరు ఏంటంటే మీరు బ్రేక్ ఈవెన్కి వస్తారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ. ఓకే అలాగే మీకు ఏంటంటే ఇక్కడ మీరేంది లాస్ పర్సంటేజ్ అనేది పెరిగేకుంది. సపోజ్ ఇప్పుడు మీరు 10% లాస్ అయ్యారు అంటే మీరు 11% ఏం చేయాలి. అదే మీరు 20% లాస్ అయ్యారు మీరు 25% ఏం చేయాలి. అదే మీరు 30% లాస్ అయ్యారు మీరు 43% ఏం చేయాలి. అదే మీరు 40% లాస్ అయ్యారు మీరు 67% ఏం చేయాలి. అదే మీరు 50% లాస్ అయితే మీరు 100% అనేది ఏం చేయాలి. అంటే ఏంటంటే మీరు లాస్ అయ్యేకుంది అంటే మీ లాస్ పర్సంటేజ్ అనేది పెరిగేకుంది మీకేంది బ్రేక్ ఈవెన్కి రావాలంటే ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఓకే ఇదేంది నాకు ఇదేం అర్థం కాలేదు. ఇది ఈ 10%కి 11% అంటే ఓకే 20కి 25 ఎట్టయింది, 30కి 43 ఎట్టయింది, 40కి 67 ఎలా అయింది, 50కి 100% ఎలా అయింది అనుకోవచ్చు. సపోజ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఏంటంటే మీరు ఏంది ఈ 1 lakh పెట్టి ట్రేడ్ చేస్తున్నారు కదా, 1 lakhలో మీరు 50% లాస్ అయ్యారు. అంటే ఏంది ఇప్పుడు 1 lakh ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే 1 lakhలో మీరు ఎంత 50,000 అనేది అంటే 50% అంటే ఏంది 1 lakhలో 50,000. ఓకే 50% అంటే 50,000 లాస్ అయ్యారు. మీరు బ్రేక్ ఈవెన్కి రావాలంటే మీరు ఏంది 100% అనేది ఏం చేయాలి. అంటే ఏంటంటే మీ దగ్గర ఎంత ఉన్నాయి బ్రేక్ ఈవెన్లో అంటే 50,000 మీ దగ్గర మిగిలినవి ఉన్నాయి. ఓకే మీరు ఏంటంటే 50,000 లాస్ అయ్యారు. ఓకే అంటే ఏంటంటే నేను ఇప్పుడు బ్రేక్ ఈవెన్కి రావాలంటే ఈ 50,000కి ఇంకో 50,000 ఏం చేస్తేనే నేను ఏంది బ్రేక్ ఈవెన్కి రాగలను. అంటే ఏంటంటే నాకేందంటే ఇప్పుడు నేను ఈ 50,000ని 100% రికవరీ చేయాలి. ఓకే 100% రికవరీ చేస్తేనే నేనేంది ఈ 50,000 అంటే ఈ బ్రేక్ ఈవెన్లోకి వస్తాను. ఓకే 50,000 ఏం చేశారంటే మీరు ప్రాఫిట్లోకి రారు. ఓకే ఆల్రెడీ ముందు మీరు ఒక 50,000 పోగొట్టుకుని ఉన్నారు. ఓకే ఆ 50,000 పోగొట్టుకొని ఆ 50,000ని ఇంకో 50,000 చేస్తే 1 lakh అయితే అప్పుడు మీరు బ్రేక్ ఈవెన్లోకి వస్తారు. ఇలాగా ఓకే ఇలాగ మీకు ఏంటంటే ఇలాగ మీకు పెరిగేకుంది మీకు లాస్ పర్సంటేజ్ అనేది పెరిగేకుంది మీకు ఏంటంటే బ్రేక్ ఈవెన్కి రావాలంటే పర్సంటేజ్ ఇంకా పెరుగుతూ ఉండిద్ది. ఓకే మీకు ఏంటంటే హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే ఇది 10%, 20%, 30, 40, 50% అనేది నేను ఇచ్చా కదా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీరు 60%, 70%, 80%, 90%కి ఏది చేయండి. ఓకే మీరు ఏంది ఇది ఎలా చేయాలి ఏంటంటే ఓకే ఇది ఒకవేళ మీరు ఏంది ఈ పర్సంటేజ్ చేయాలంటే మీకు ఏంటంటే ఇక్కడ ఫార్ములా కూడా ఉంది. ఓకే ఫార్ములా వచ్చేసరికి పర్సంటేజ్ చేంజ్. ఓకే పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ. 1 minute ఇక్కడ రాస్తాను. ఓకే పర్సంటేజ్ చేంజ్. ఓకే పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ. ఓకే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకే ఇంటూ 100 చేస్తే మీకు ఏంటంటే ఈ పర్సంటేజెస్ అనేవి వస్తాయి. ఓకే ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా. సో ఇలాగ మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది 60%కి ఎంత వచ్చింది, 70%కి ఎంత, 80%, 90%కి ఏంటంటే మీరు ఏంటంటే హోంవర్క్ అనుకోవచ్చు. మీరు ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే వీటికి ఎంత పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకే ఇది వచ్చేసరికి ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మీరు ఏంటంటే నోట్ చేసుకోండి కావాలంటే, లేకపోతే లేదు. ఓకే మీకు ఆల్రెడీ వీడియోస్లో అనేది ఉండిద్ది. ఓకే ఇక్కడ వరకు అయిపోతే ఇది మనం ఏంది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. ఓకే ఇక్కడ వరకు మనం ఏంటంటే ఫస్ట్ పార్ట్ అనుకుందాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మనం ఏంది సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడతో నేను ఏంటంటే వీడియో అనేది ఇది ఫస్ట్ పార్ట్ అనేది క్లోజ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.